గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? రామాయణం. రామాయణం అంటే మీనింగ్ తెలుసా? ఓకేనా? రామ అంటే రాముడు, గాడ్, రామ్. ఆయనం అంటే రామాయణం. ఆయనం అంటే జర్నీ. రామాయణం అంటే రాముని యొక్క జీవిత చరిత్ర, ఆయన జర్నీ, బాల్యం నుంచి అతని పట్టాభిషేకం అయ్యేంత వరకు ఆయన జర్నీని తెలుసుకుంటాం అన్నమాట రామాయణంలో. మనం ఈ రామాయణం నుంచి ఇంకేం నేర్చుకోవచ్చు? అసలు మనం రామాయణం ఎందుకు తెలుసుకోవాలి? మనం ఏమేమి నేర్చుకుంటాం రామాయణం నుండి? పేరెంట్స్కి ఎట్లా రెస్పెక్ట్ చేయాలో పేరెంట్స్కి అదొకటి నేర్చుకుంటాం. రాముడు ఎప్పుడు నిజాలే మాట్లాడతాడు, సో నిజాలు ఎట్లా మాట్లాడాలి అది నేర్చుకుంటాం. సాక్రిఫైస్ హిస్ హ్యాపీనెస్ ఫర్ పూర్ పీపుల్ అంటే పేదవాళ్ళ కోసం ఇతని సంతోషాన్ని కూడా త్యాగం చేసిన గొప్ప మనిషి రాముడు. పూర్ కోసం ఏమైనా చేస్తాడు ఆయన. ఆల్వేస్ మెయింటైన్ పీస్ అంటే ఎప్పుడు శాంతిగా ఉంటాడు, గంభీరంగా ఉంటాడు, పేషెన్స్ ఓపికతో ఉంటాడు. ఇంకా చాలా అంటే చాలా క్వాలిటీస్ ఉన్నాయి ఆయన రాములో. అంటే చాలా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి రాముడిలో. మనం నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళినా కొద్దీ రోజు కొంచెం నేర్చుకుంటాం కదా, ఇంకా చాలా నేర్చుకుంటాం. సో అందరు ఫోకస్కి నాది రోజు. రామాయణంలో అందరికీ ఏం తెలుసు? రామాయణంలో చాలామందికి పిల్లలకి ఏం తెలుసు? అందరూ యుద్ధము లేదా లంకం తలగబెట్టడం ఇవి మాత్రం అందరికీ తెలుసు కొంచెం. దాంట్లో అదే కాకుండా రామాయణంలో యుద్ధాలు సాహసాలే కాకుండా మనం అంతకన్నా గొప్ప ఏం నేర్చుకుంటాము? ఫ్యామిలీ వాల్యూస్ నేర్చుకుంటాము, మన ఫ్రెండ్షిప్ అంటే ఎంతో తెలుసుకుంటాము, ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో నేర్చుకుంటాము, లవ్ సీతారాముడి ఒక ప్యూర్ లవ్ ఎట్లుంటుందో నేర్చుకుంటాము, ఎథిక్స్ విలువలు వాల్యూస్, మన కంట్రీకి మనం ఎట్లా సర్వీస్ చేయాలి, మన కంట్రీకి ఎట్లా ఉపయోగపడాలి అది నేర్చుకుంటాము. జస్టిస్ న్యాయంగా ఎట్లుండాలి, ఒక ధర్మంగా ఎట్లుండాలి, రెస్పాన్సిబిలిటీస్ కూడా అన్నీ మనం ఈ రామాయణం అయిపోయేలోపు ఈ క్వాలిటీస్ అన్నీ మనలో నిమిడిపోతాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ అసలు రామాయణం ఎందుకు ఇంపార్టెంట్ మనకి? మనం ఒక్కొక్కరి క్యారెక్టర్ గురించి ఒక్కొక్కటి నేర్చుకుందామా? అంటే మనం ఎవరి దగ్గర నుంచి ఏం నేర్చుకుంటాము? రామ సీత లక్ష్మణుడు ఆంజనేయుడు వీళ్ళందరూ ఇంపార్టెంట్ అండ్ మెయిన్ క్యారెక్టర్స్ కదా మనకి. మనం వీళ్ళ నలుగురి గురించి ఏమేమి నేర్చుకుంటామో కొంచెం సింపుల్గా తెలుసుకుందామా ఇప్పుడు. ఫస్ట్ ఫ్రమ్ వాట్ రామ అన్ని లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకుంటాం. లీడర్షిప్ క్వాలిటీస్ ట్రూత్, రెస్పెక్ట్, భారత సంస్కృతి ఎలా గౌరవించాలి, గౌరవ మర్యాదలు, పేరెంట్స్కి ఒకరికి ఇచ్చే రెస్పెక్ట్, పేషెన్స్, బ్యాడ్ పీపుల్ మీద ధర్మం ఎట్లా గెలుస్తుందో నేర్పిస్తుంది మనకి రామాయణం. రాముడి దగ్గర నుంచి ఈ క్వాలిటీస్ అన్నీ నేర్చుకుంటాం. నెక్స్ట్ సీతాదేవి దగ్గర నుంచి ఏమేమి నేర్చుకుంటాం మనము? తన యొక్క ప్యూర్ హార్ట్, తన కైండ్నెస్, తను ఇచ్చే రెస్పెక్ట్, ఉమెన్స్కి ఇచ్చే రెస్పెక్ట్, పేషెన్స్, ఓపిక. ఎంత పేషెన్స్ అంటే చాలా పేషెన్స్ అన్నమాట. రాముడు అడవిలోకి వెళ్ళిన తర్వాత కూడా రావణాసుడు సీతను ఎత్తుకొని వెళ్తాడు కదా, అప్పుడు రాముడి కోసం వెయిట్ చేసుకుంటూనే ఉంటుంది కదా. చాలా పేషెన్స్కి ఇంకా నా రాముడు వస్తాడు అని వెయిట్ చేస్తూ ఉంటుంది. అండ్ స్ట్రాంగ్ ఉంటుంది. స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ బలంలో కాదు, స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ మెంటాలిటీలో. మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది సీతాదేవి. ఎందుకు? తనకి ఎన్ని కష్టాలు వచ్చినా సీతని మన రావణాసుడు ఎత్తుకెళ్ళినా కూడా ఈమె తప్పుదో పట్టకుండా, రావణాసుడు సీతను మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసినా కూడా స్ట్రాంగ్ ఉండి తనలో తను సెల్ఫ్ బిలీవ్ చేసుకొని నా కోసం నా రాముడు వస్తాడని చెప్పి స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట సీతాదేవి. ఫ్యామిలీ కమిట్మెంట్ అంటే ఏంటి? తను రాముడికి ఇచ్చిన కమిట్మెంట్. రాముడు ఒకసారి తన పెళ్ళి అయిన తర్వాత నా జీవితం మొత్తం రాముడితోనే అని చెప్పి తను రాముడికి ఇచ్చిన కమిట్మెంట్ ఇక దాన్ని ఎప్పుడు బ్రేక్ చేయదన్నమాట. ఇందాక చెప్పినట్టు రావణాసుడు ఎంత మ్యానిపులేట్ చేసినా అది ఏ బ్రేక్ చేయకుండా తిన లైన్లో తినుంటుంది. నెక్స్ట్ లక్ష్మణ ఎవరు? తమ్ముడు. వెరీ గుడ్. లక్ష్మణ్ నుంచి మనం ఏం నేర్చుకుంటాము? బ్రదర్ లవ్. అన్న మీద ఎంత ప్రేమ ఉంటుందో ఆయనని పూజిస్తాడు, అంత ప్రేమ ఉంటుంది అన్న మీద. రాముడి పైన
నెక్స్ట్ హెల్పింగ్ అండ్ సెక్యూరిటీ, అంటే ఒకరికి హెల్ప్ చేయడంలో అందరికన్నా ముందుంటాడు లక్ష్మణుడు. అండ్ సెక్యూరిటీ ఇన్ ద సెన్స్ రాముడు ఏవైతే ఆజ్ఞలు ఏవైతే కొన్ని ఆదేశాలు ఇస్తాడో లక్ష్మణుడికి అవి తూచా తప్పకుండా పాటించేవాడు లక్ష్మణుడు. రాముడు బయటికి వెళ్ళినప్పుడు మీకు నెక్స్ట్ స్టోరీలో వస్తుంది, అప్పుడు డిస్కస్ చేసుకుందాం అవన్నీ. అండ్ హనుమ గురించి, అందరికి హనుమాన్ ఎంతమందికి ఇష్టం? ఇక్కడ అందరికి ఇష్టం. హనుమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన దగ్గర ఎన్ని క్వాలిటీస్ ఉంటాయంటే రాముడికి ఎన్ని క్వాలిటీస్ ఉంటాయో అంతకు మించి ఇంత క్వాలిటీస్ ఉంటే అంత గొప్పవాడు, సమానంగా గొప్పవాడు అయినప్పటికీ ఎప్పుడు తను గర్వంగా ఫీల్ అవ్వలేదు. ఆంజనేయ స్వామి ఎప్పుడు రాముడి కిందే ఉన్నాడు, రాముడి కింద సేవలోనే నిమగ్నమై ఉన్నాడు. ఎప్పుడు నేను ఇంత గొప్పవాడిని కదా, నేను ఇంత స్ట్రాంగ్ కదా, నేను వీళ్ళు మోసం చేయాలని అనుకోలేదు ఎప్పుడు. అతని దగ్గర నుంచి భక్తి నేర్చుకుంటాం మనం, భక్తిగా ఉండడం అండ్ ఎంత స్ట్రాంగ్ ఎంత శక్తివంతుడో నేర్చుకుంటాము. సెల్ఫ్లెస్ సర్వీస్, ఆయన ఎంత సర్వీస్ చేస్తాడంటే ఈ రాముడికి లక్ష్మణ్కి ఎంత ఉపయోగపడతాడంటే అంత ఉపయోగపడతాడు అనమాట. హనుమ క్యారెక్టర్ వచ్చినప్పుడు గూస్ బంప్స్ వస్తాయి అందరికి, అంత శక్తివంతుడు హనుమంతుడు. అండ్ చాలా స్మార్ట్, ఆయన చాలా తెలివిపరుడు. స్మార్ట్ ఉండడం గొప్పనా, వైజ్గా ఉండడం గొప్పనా? వైజ్గా ఉండడం గొప్ప. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఏఐ వస్తుంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెంట్ వరల్డ్లో బూమ్ అవుతుంది కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మనిషిలా ఉంటే రోబోట్స్, మనిషి చేసే పనులన్నీ రోబోట్స్ చేస్తున్నాయి కదా. రోబోట్స్ అని ఏంటి? ఇక్కడ హ్యూమన్స్ కన్నా స్మార్ట్, మనకన్నా హ్యూమన్స్ కన్నా చాలా స్మార్ట్. ఎందుకంటే రోబోట్స్కి టన్స్ ఆఫ్ డేటాని డంప్ చేసేసి దాని చిప్ ఉంటుంది కదా, మన బ్రెయిన్ లాగా దాని చిప్ ఉంటుంది కదా, దాని మీదలోకి చాలా డేటా ఇంత టన్స్ ఆఫ్ డేటా స్టోర్ చేసేసి, సో మనం స్టోర్ చేసుకోలేవి, మనకు తెలియని విషయాలు తెలిసిన విషయాలు అన్నీ అది స్టోర్ చేసుకోగలదు. సో ఎందుకు ఏ రీప్లేస్ అవుతుంది, ఎందుకు ఏ ఎంత మూవ్ అవుతుంది అంటే హ్యూమన్ కన్నా ఫాస్ట్ వర్క్ చేయగలరు. రిపీటెడ్ టాస్క్ ఉంటాయో అవి ఈజీగా సాల్వ్ చేయగలరు. ఏవైతే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అది ఇంకా సాల్వ్ చేయలేదు. ఎందుకంటే ఇంకా రోబోట్స్ ఇంకా అడ్వాన్స్ మోడల్ రాలేవు, కానీ ఫ్యూచర్లో వస్తాయి. సో మనం ఈ ఏఐ వరల్డ్లో ఉండాలంటే మనం ఇప్పటి నుంచే చిన్న ఏఐస్ నేర్చుకోవాలి. మీరు ఇంకా చిన్న స్టాండర్డ్స్లోనే ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచే ఏఐ వరల్డ్కి అలవాటు కావాలి. తర్వాత మీరు కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేలాగా మీరే కోడ్స్ రాసుకోవాలి, ఓకేనా? అండ్ వయసు ఉండడం ఎందుకు గొప్ప అన్నాను? స్మార్ట్ ఎవరైనా ఉండగలుగుతారు. నేను స్మార్ట్ ఉంటాను, మీరు స్మార్ట్గా ఉంటారు, ఏఐ కూడా స్మార్ట్. కానీ డిసిషన్స్ తీసుకోవడంలో టాప్లో ఉండాలి, అది వయసు అనమాట. నువ్వు కరెక్ట్ డిసిషన్ తీసుకుంటున్నావా, రాంగ్ డిసిషన్ తీసుకుంటున్నావా అనేది మనకు తెలియాలి. సిచ్యువేషన్ని గ్రహించగలగాలి, ఓకేనా? సిచ్యువేషన్ని బట్టి మనం కరెక్ట్ డిసిషన్ తీసుకుంటే మనం తెలివైనోడు ఉంటారు. ఏదైనా రాంగ్ డిసిషన్ తీసుకుంటే ఏమంటారు? తెలివి తక్కువ వాళ్ళు అంటారు. సో స్మార్ట్ అండ్ వైజ్గా కూడా ఉండాలి. నెక్స్ట్ ఇవి మెయిన్ క్యారెక్టర్స్ మనకి, ఓకేనా? తర్వాత రామాయణం ఎవరు రాశారు? రామాయణం వాల్మీకి మహర్షి రాశారు. అందరూ ఆయనని ఫస్ట్ పోయెట్ అని కూడా పిలుస్తారు. ఫస్ట్ పోయెట్ అంటే ఎవరు? కవి. పోయెట్ అంటే కవి కదా. ఆది కవి అని ఎవరిని పిలుస్తారు? ఫస్ట్ పోయెట్ వాల్మీకి మహర్షి అని చెప్తారు. వాల్మీకి మహర్షి ఈ రామాయణం మొత్తాన్ని శ్లోకాల రూపంలో రాసిందనమాట. ఎన్ని శ్లోకాల్లో రాశారు? ఎనీ గెస్? ఎవరికైనా తెలుసా? లేదు. ఓకే, నేను చెప్తాను. ఎన్ని 1000 శ్లోకాల్లో రాసిందో చెప్పాలా? 24,000 శ్లోకాల్లో రాశాడనమాట. ఈ శ్లోకాల్లో ఏముంటాయంటే శ్రీరాముడి జన్మం నుండి ఆయన అయోధ్య రాజ్యం వెళ్ళి పట్టాభిషేకం అయ్యేంత వరకు క్లియర్గా, ఆయన బాల్యం నుండి పట్టాభిషేకుడై రాజ్యంకి వెళ్ళేంత వరకు రాశాడనమాట. ఈ 24,000 శ్లోకాల్లో ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు మన రామాయణంకి అఫీషియల్ నేమ్ ఏంటి? రామాయణాన్ని ఏమని పిలుస్తారు? వాల్మీకి రామాయణం అని పిలుస్తారు. ఈ వాల్మీకి రామాయణం రాశాడు కదా, అవునా కాదా? సో ఎవరు చెప్తే రాసిండు వాల్మీకి రామాయణాన్ని? నారదుడు చెప్తే రాసిండనమాట. నారదుడు వాల్మీకి చెప్పాడనమాట. ఏది స్టోరీ మొత్తం వాల్మీకి చెప్తే
వాల్మీకి 24,000 శ్లోకాల రూపంలో రామాయణం రాసింది. అండ్ ఇదే టైంలో బ్రహ్మ వస్తాడనమాట. బ్రహ్మ వచ్చి ఈయనకి ఒక వరం ఇస్తాడు. ఎట్లా అంటే, నీకు నారదుడు చెప్పాడు కదా స్టోరీ మొత్తాన్ని, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కనపడేలాగా నీకు ఒక వరం ఇస్తున్నాను, నువ్వు ఉన్నది ఉన్నట్టుగా రాయు అని చెప్పి బ్రహ్మ బ్లెస్ చేసి వెళ్తాడు అనమాట. అప్పుడు వాల్మీకి ఇది మొత్తం కంప్లీట్ చేసేస్తాం. నెక్స్ట్ మనం ఈ రామాయణాన్ని మనం 7 స్ట్రక్చర్స్తో నేర్చుకుంటాం. 7 ఖండాలుగా నేర్చుకుంటాం. 7 ఖండాలుగా విభజించింది. ఫస్ట్ ఏంటంటే బాలకాండం. బాలకాండం అంటే ఏంటిది? రాముడి బాల్యం గురించి నేర్చుకుంటాం అనమాట బాలకాండంలో. సెకండ్ అయోధ్యకాండ. అయోధ్యకాండలో రాముడు వనవాసం చేస్తాడు కదా, ఫారెస్ట్కి వెళ్ళిపోతాడు కదా, రాముడు ఫారెస్ట్కి వెళ్ళిపోయింది నేర్చుకుంటాం అనమాట. నెక్స్ట్ అరణ్యకాండం, థర్డ్ది. అరణ్యకాండంలో ఫస్ట్ వీళ్ళు ఫారెస్ట్లో జర్నీ ఉంటుంది కదా, ఆ ఫారెస్ట్లో జర్నీ అండ్ సీతని ఎత్తుకెళ్తాడు కదా రావణాసుడు, సీతని నేర్చుకుంటారు అరణ్యకాండంలో. నెక్స్ట్ కిష్కింధకాండ. కిష్కింధకాండంలో మన హనుమ సుగ్రీవుల ఎంట్రీ ఉంటుంది, సూపర్ ఉంటుంది, అది నేర్చుకుంటాం. నెక్స్ట్ సుందరకాండలో హనుమంతుడు లంకకి వెళ్తాడు కదా సీతాదేవిని ఎత్తడానికి, అక్కడ సుందరకాండలో హనుమాన్ లంక యాత్ర నేర్చుకుంటాం. నెక్స్ట్ యుద్ధకాండలో ఆంజనేయ స్వామి వెళ్ళి లంకను మొత్తం తగలబెట్టి తోకని పండించుకొని తగలబెట్టి నేను ఉంటారు కదా, అది లంకా వార్. లంకా వార్లో యుద్ధకాండలు నేర్చుకుంటాం. అండ్ లాస్ట్ ఉత్తరాఖండ. ఉత్తరాఖండలో అయోధ్యరాజానికి తిరిగి వస్తాడు అనమాట రాముడు. ఏది వనవాసం అంతా అయిపోయి సీతాని మొత్తం మళ్ళీ బ్యాక్ తీసుకొని వచ్చి మళ్ళీ రావణాసుడితో యుద్ధం చేసి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అయోధ్యరాజానికి వస్తాడు. ఇది 7 ఖండాల్లో రోజు కొంచెం నేర్చుకుందాం మనం. దీన్ని బట్టి మనం ఏమేమి నేర్చుకుంటాం? ఇప్పుడు మన లర్నింగ్ రూల్స్ ఏంటి? మనం రోజు క్లాసెస్ రావాలి, రోజుకి మనల్ని చేంజెస్ చేసుకోవాలి, మనలో బ్యాడ్ని మొత్తం తీసేసి గుడ్ మొత్తం ఇన్ చేసుకోవాలి, బ్యాడ్ మొత్తం బయటికి తీసేయాలి. అండ్ నేను మాట్లాడుతున్నా కదా, నేను స్పీక్ చేస్తున్నా కదా, మీరేం చేయాలి? లిజనింగ్ వల్ల మీకు లిజనింగ్ స్కిల్స్ పెరుగుతాయి. ఓకేనా? అండ్ మనం ముందుగా చెప్పుకున్నట్టు రాముడు, లక్ష్మణుడు, సీత, రావణుడు, హనుమంతుడు, వాలి, సుగ్రీవుడు, జాంబవంతుడు, ఇంకా చాలా చాలా క్యారెక్టర్స్ వస్తాయి మనం వెళ్ళినా కొద్ది. వీళ్ళ దగ్గర నుంచి మన లైఫ్ చేంజ్ అయ్యే మంచి విషయాలు నేర్చుకుంటాం అనమాట. ఓకేనా? ఈ రోజుకి ఇది ఇంట్రొడక్షన్. మనం ఏం నేర్చుకుంటున్నాము, మనం నేర్చుకోవడం వల్ల ఏంటి యూజ్, ఎలాంటి క్వాలిటీస్ బిల్డ్ చేసుకోవచ్చు మనలో, ఇవన్నీ నేర్చుకున్నాం అనమాట. ఇవన్నీ చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. మీరు రెడీయా? ఇప్పుడు ఇంతవరకు మీరు వీడియో చూస్తారు కదా, మీకు ఒక క్వశ్చన్. మన రామాయణాన్ని రాసింది ఎవరో మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. జై శ్రీరామ్. If you like my content, please do subscribe. Thank you.